రేస్ ఆఫ్ ద వారియర్, బోట్ ద సేవియర్, లీడర్ ద కాంకరర్, కింగ్ అండ్ ద లార్డ్. ఇవన్నీ పవన్ కళ్యాణ్కి పక్కా యాప్ట్ లిరిక్స్ అండి. తమనన్న ఏం తాగి కొట్టాడో గాని అసలు ఎప్పుడు చూడని తమన్ దగ్గర నుంచి ఎప్పుడూ రాని మ్యూజిక్ ఈ సినిమాలో మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక పోస్టర్ హిట్ అవుతాను, అంటే ఒక మంచి పోస్టర్ రిలీజ్ చేస్తాను, లేకపోతే ఓ 6 సాంగ్స్ లో 1 2 సాంగ్స్ బాగుంటాను, అప్పుడే మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చాలా మంచి ఓపెనింగ్స్ వస్తాయనే ఇది ఉంటది. అలాంటిది రిలీజ్ అయిన ప్రతి పోస్టర్, ప్రతి సాంగ్ ఇట్లా బ్లాక్ బస్టర్ అవుతుంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయండి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ మెట్ అయ్యే కంటెంట్ ఉండాలి, సినిమా ఉంటదనే నమ్ముతున్నా. సుజిత్ అలాంటి కంటెంట్ ఇస్తాడని నమ్ముతున్నా. ఇంకా సాంగ్ విషయానికి వస్తే మ్యూజిక్ చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మనకి ఓన్లీ యానిమేటెడ్ విజువల్స్ చూపిస్తున్నారు. ఇంకా మనకి రియల్ గా పవన్ కళ్యాణ్ ని మూవీలో విజువల్స్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తే ఇంకా దీని హైప్ డబుల్ అవుతుందని నాకు అనిపించింది. ఇంత మంచి కంటెంట్ పెట్టుకొని డివి వాళ్ళు పాన్ ఇండియాలో ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ఇప్పుడు ఈ మ్యూజిక్ చూడండి, జపనీస్ వాడు విన్నా వాడికి కూడా ఈ మ్యూజిక్ నచ్చుతుంది, చైనీస్ వాడు విన్నా వాడికి కూడా ఈ మ్యూజిక్ నచ్చుతుంది, ఇంగ్లీష్ వాడు విన్నా వాడికి ఈ మ్యూజిక్ నచ్చుతుంది. అట్లాంటి మ్యూజిక్ అట్లాంటి కంటెంట్ పెట్టుకొని, అంటే మనకి మనకి ఇప్పటి వరకు ఆ పోస్టర్లు కానీ ఆ విజువల్స్ కానీ చూస్తే కంటెంట్ చాలా యాక్షన్ ఓరియంటెడ్ కంటెంట్, గ్యాంగ్స్టర్ కైండ్ ఆఫ్ మూవీ అని క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటప్పుడు మనం ఎందుకు పాన్ ఇండియాలో వెళ్ళట్లేదు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. వి రిక్వెస్ట్ మూవీ టీమ్ టు కన్సిడర్ దిస్, ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఉందనిపిస్తుంది సినిమాకి. ఇంకొకటి, ఇది ముంబై బేస్డ్ వింటేజ్ కార్స్, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు హ్యాండిల్ చేయని సబ్జెక్ట్ అండ్ ట్రీట్మెంట్ లాగా క్లియర్ గా తెలుస్తుంది. సో సాంగ్ చాలా బాగుంది, తమన్ మ్యూజిక్ బాగుంది, ఆ విజువల్స్ కూడా మనకి పవన్ కళ్యాణ్ విజువల్స్ రిలీజ్ చేస్తే ఇంకా ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ హైప్ కి ఫస్ట్ డే కలెక్షన్స్ టాప్ లేసిపోతాయి అనిపిస్తుంది నాకైతే. ఆ రోజు స్పీకర్స్ బద్దలైపోతాయి, సీట్లు చిరిగిపోతాయి, థియేటర్లు తగలబడిపోతాయి చూసుకోండి. లెట్స్ వెయిట్ ఫర్ September 25th. జై పవన్ కళ్యాణ్.